లయ లయ తప్పుతున్న యువ హృదయం అని చెప్పేసి నిన్న మనం సోషల్ మీడియాలో చూసినాం. ఒక 26 ఏళ్ల యువకుడు నాగోల్‌కి సంబంధించిన బగాయత్తులో షటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించడం అయితే చాలా మందిని కదిలించినటువంటి అంశం. నిజంగా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏందంటే ఈ జిమ్‌లు, ఆ తర్వాత ఈ ఫిట్‌నెస్‌కు సంబంధించినటువంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు సడెన్‌గా కుప్పకూలడానికి అంశానికి సంబంధించిందని కూడా చాలామంది నిపుణులైతే చెప్తున్నటువంటి మాట ఇది. ఏది ఎస్‌సీఓ, ఎస్‌సీఓ కారణం. ఆకస్మిక మరణాలకు ఎస్‌సీఓ కారణం అని చెప్పేసి కూడా ఒకటొస్తుంది. చాలామందిని చూస్తూ ఉన్నాం. ఈరోజు 'పునీత్ రాజ్ కుమార్' ఎవరైతే ఉన్నారో ఆహ్, కర్ణాటకకు సంబంధించిన సూపర్ స్టార్. ఆయన కూడా జిమ్‌లోనే ఉన్నప్పుడే ఆయన గుండెపోటొచ్చి మరణించడం జరిగింది. తర్వాత మాజీ టీమిండియా కెప్టెన్ ఎవరైతే సౌరవ్ గంగూలీ, ఆయన కూడా జిమ్‌లోనే 2 సార్లు గుండెపోటుకు వచ్చిన మాట చూస్తున్నాం. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈరోజు జిమ్‌లోనే ఆకస్మికంగా జిమ్ చేస్తూ మరణించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒక వార్త అయితే వస్తుంది. రాజధాని హైదరాబాద్ లో రాకేష్ అనే 26 ఏళ్ల యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. సికింద్రాబాద్ చెందిన యువకుడు జిమ్‌లో కసరత్తు చేసి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. క్రీడాకారుల్లో ఎక్కువ శాతం ఆకస్మిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులతోనే జరుగుతున్నాయని ఇరాన్‌కు చెందిన టెహ్రాన్ ఫోరెన్సిక్ సెంటర్ అధ్యయనం తేలింది. గుండె సంబంధిత మరణాలు పలు రకాలుగా ఉంటాయని నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్ విశ్లేషించారు. చిన్న వయసులోనే క్రీడాకారులు ఇలాంటి ఆకస్మికతకు గురైతే హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి కారణమై ఉంటుందని, ఇది ఉన్నవారు గుండె కండరాలు లావుగా ఉంటాయి, ఇది వంశపారంపర్యంగా వచ్చి ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో గుండె నిమిషానికి 210 సార్ల కంటే ఎక్కువ కొట్టుకోవడం ద్వారా దాని చలనం ఆగిపోయి రక్త ప్రసరణ జరగకుండా మృతి చెందుతారు. ఎక్కువ శాతం ఇలాంటి సంఘటనలు 20-25 సంవత్సరాల వ్యక్తుల్లో కనిపిస్తాయి. అథ్లెట్లు, క్రీడాకారులు కోసం కొన్ని రకాల స్టెరాయిడ్లు వినియోగించిన కండరాలు అధికంగా సంకోచ వ్యాకోచాలకు గురై ఒక దశలో ఆగిపోయి చనిపోతారు. వ్యాయామానికి ముందు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. తల్లిదండ్రులకు, ఇతర రక్త సంబంధికులకు గుండె జబ్బులు ఉంటే వారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి వస్తుంది. బేసికల్‌గా నిజంగా ఇది వంశపారంపర్యానికి సంబంధించిన దాని మీద వస్తుంది. అంటే కొంతమంది కరోనా తర్వాత వేసుకున్నటువంటి 2 టీకాల వల్ల, లేకపోతే 2 వ్యాక్సిన్ల వల్ల కూడా ఈ గుండెపోట్లు వస్తున్నాయని చెప్పేసి కూడా గతంలో అన్నారు. అది నిజం కాదని కూడా కొంచెం అధ్యయనాలు తేలినాయి. ఏదేమైనా కూడా యువత ఈ ఫిట్‌నెస్ సంబంధించిన దాంట్లో, ఈ జిమ్ సంబంధించిన దాంట్లో వేరే స్టెరాయిడ్స్ వాడకుండా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం హెల్త్ పట్ల, ఎందుకంటే ముఖ్యంగా క్రీడాకారులు ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ పోటీ పరీక్షలకు, తర్వాత లేకపోతే శరీర దారుఢ్యం కోసం చేసే ఉన్నటువంటి ఏదైతే కసరత్తుల కోసం ముందుగా కొంచెం ముందస్తు చర్యలు తీసుకొని తమ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటది.